హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ సంస్థకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మన తెలుగువారి కోసం 450కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. అన్ని క్యాస్ట్ల వారికి కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ యొక్క వేకెన్సీస్కి. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది, పిన్నెడ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హెవీ వెహికల్ ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. అండ్ నోటిఫికేషన్కి ఓన్లీ సదరన్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి స్టేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కొన్ని స్టేట్ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ యొక్క వేకెన్సీస్కి. లాస్ట్ డేట్ 20 April వరకు అయితే టైం ఇచ్చారు. అండ్ మీకు ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది 30 April రోజు వెబ్సైట్లో అయితే పెడతారనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే May 6th నుంచి May 8th వరకు అయితే కండక్ట్ చేస్తారు. అంటే మీకు May 3rd week కల్లా మీరు డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ కూడా పొందొచ్చు అనమాట. సో చాలా తక్కువ టైంలో మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే అర్జెంటుగా ఒక జాబ్ నీడ్ ఉంది అనేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఎటువంటి ఫీ కూడా లేదు. సో జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. షార్ట్ లిస్ట్ అయితే మీరు ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. సో మీరు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఆ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. సో డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సెలక్షన్ చేస్తారంట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమి కూడా కండక్ట్ చేయము అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని ఇచ్చారు. టోటల్గా మనకి 450కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. సో వివిధ విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి సపరేట్గా, అలాగే డిప్లొమా వాళ్ళకి సంబంధించి సపరేట్గా, అలాగే ఇంకా మనకి డిగ్రీ వాళ్ళకి సంబంధించి సపరేట్గా కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ని చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చివరి వరకు అయితే చూడండి. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసిన వాళ్ళు తప్పనిసరిగా సో లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ BA, BSc, BCom, BBA, BCA క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి 250 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీళ్ళకి ఎవ్రీ మంత్ 18,000 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు. 1 year మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో BCom వాళ్ళకి 100 ఉన్నాయి. BCA కంప్యూటర్ రిలేటెడ్ వాళ్ళకి 75, మిగతా డిగ్రీ హోల్డర్స్కి వచ్చేసి 75 ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో టెక్నీషియన్స్కి సంబంధించి వాళ్ళకు వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మెకానికల్ 25, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి 5, కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 ఉన్నాయి, సివిల్ వాళ్ళకి 5, ఆటోమొబైల్కి సంబంధించి 5 అనమాట. సో టోటల్గా వీళ్ళకి వచ్చేసి 16,000 వరకు అయితే ఆ యొక్క మంత్లీ స్టైఫండ్ అనేది పే చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి బీటెక్ వాళ్ళకి 150 అయితే ఉన్నాయన్నమాట. ఇంజనీరింగ్ వాళ్ళకి, ఇక్కడ మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, IT, సివిల్, ఆటోమొబైల్, ప్రొడక్షన్, మెటాలర్జీ, టూల్ ఇంజనీరింగ్, ఇలా ప్రతి విభాగానికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో బీటెక్ వాళ్ళకైతే ఎవ్రీ మంత్ 18,000 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు. 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరెవరు ఎలిజిబుల్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. 2022, 23, 24 అండ్ 25 పాస్డ్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక వాళ్ళు మాత్రమే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇది మనకి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా సో మీకు హెవీ వెహికల్ ఫ్యాక్టరీస్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనకి ఇంకా రాలేదు, మనకి లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. సో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు ఆ యొక్క ఏదైతే ఇప్పుడు ట్రైనింగ్కి సంబంధించి సర్టిఫికేట్ వస్తుందో అది మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, లైక్ మీరు బీటెక్ చేసినా కానీ, లేదంటే డిప్లొమా చేసినా కానీ, లేదంటే మీరు డిగ్రీ చేసినా కానీ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదనమాట. ఆల్రెడీ మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే చెప్తున్నారు. కానీ మీకు ఆల్రెడీ ఉంటే మాత్రం అప్లై చేయకండి, మీకు లేకుంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా అయితే వినండి. సో మనకి ఇక్కడ కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఆర్డీఎన్ఏటీఎస్కి సంబంధించినటువంటి పోర్టల్లో ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఎన్ఏటీఎస్కి సంబంధించినటువంటి పోర్టల్లో మీరు లాగిన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీరు ఎన్ఏటీఎస్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పోర్టల్లో ఆల్రెడీ మీరు ఎన్రోల్ అయి ఉన్నట్లయితే సో డైరెక్ట్గా మీకు ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ డైరెక్ట్గా హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అక్కడ సెర్చ్ బాక్స్లో అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్లో సెర్చ్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఫస్ట్ టైం ఈ యొక్క ఎన్ఏటీఎస్ పోర్టల్లో కనుక మీరు చూస్తున్నట్లయితే ఎన్ఏటీఎస్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి కంప్లీట్గా ఫామ్ ఫిల్ చేసి దాని తర్వాత మీకు ఒక నంబర్ అనేది వస్తుంది, ఎన్రోల్మెంట్ నెంబర్ 12 నంబర్స్ అయితే ఉంటాయి, 12 డిజిట్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ అవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత అప్లై అగెయిన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది, దాని కింద సెర్చ్ చేసేసి అందులో మీరు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆప్షన్ పైన డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసేసచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అనేది గమనించండి. ఆల్రెడీ మీరు ఎన్ఏటీఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉంటే మాత్రం సో లాగిన్ అప్లై చేయాలి. ఒకవేళ లేకుంటే మాత్రం మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఫీ అయితే ఉండదన్నమాట. సో తక్కువ టైంలో మీకు సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఏప్రిల్ చివరికల్లా మీకు షార్ట్ లిస్ట్ అయినట్లుగా మీకు ఒక మెయిల్ కానీ రావడం అయితే జరుగుతుందన్నమాట. వెబ్సైట్లో కూడా లిస్ట్ అనేది పెడతారనమాట. సో ఇది మనకి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. మీకు మంచి స్టైఫండ్ అమౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు డెఫినెట్గా మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.